తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఈనాడు జిల్లా పేజీ ఫస్ట్ పేజీలో ఒక వార్త వచ్చింది. పప్పులు ఉడికినట్టే అని చెప్పి కంది పంట గురించి మంచి ఆర్టికల్ వచ్చింది. అదేంటో చూద్దాం. ఆలేరు న్యూస్ టుడే. పప్పు ధాన్యాలు సాగు చేసిన రైతుల పంట పండింది. విపణిలో పప్పు దినుసుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈసారి వానాకాలం సీజన్లో పప్పు దినుసులు సాగు చేసిన రైతులకు కలిసొచ్చింది. పూత ఖాతా బాగుండటంతో పాటు మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలుకుతుండటం రైతులకు కొంత మేలు జరగనుంది. యాదాద్రి జిల్లాలో ఈసారి పప్పు ధాన్యాల సాగు 4,150 ఎకరాలుగా ఉంది. ఇందులో కంది సాగు 95.5% ఉంది. అక్కడక్కడ కొందరు రైతులు పత్తి, సోయా తదితర పంటల్లోనూ కందిని అంతర్పంటగా సాగు చేశారు. ఈసారి ఇక రంది లేదు, అంటే తెలంగాణ భాష. ఈసారి కంది, పెసర, మినుము తదితర పంటలు ఎక్కువ ధరలు వచ్చే అవకాశం ఉంది. కంది పంట మద్దతు ధర 7,550, మినుములకు కూడా 7,400, పెసరకు 8,682గా ఉంది. కంది మార్కెట్లో ప్రస్తుతం క్వింటా 9,000కు పైనే ఉంది. పంట చేతికి వచ్చేసరికి ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా రైతు బజార్లో పచ్చి కందికాయలు కిలో 130 నుంచి 150 వరకు ఉంది. ఈ లెక్కన పచ్చి కందికాయల క్వింటా ధర 12,000కు పైగానే ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు ఎండబెట్టకుండానే పచ్చికాయను కోసి విక్రయిస్తున్నారు. ధర ఉన్నా పెరగని విస్తీర్ణం. విపణిలో పప్పు ధాన్యాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ కంది సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మినీ కిట్లు, ఇతర విత్తన రకాలను సరఫరా చేస్తోంది. అయినా ఆశించిన స్థాయిలో కంది సాగు విస్తీర్ణం పెరగడం లేదు. ఇది కూడా పప్పు ధాన్యాల ధరల పెరుగుదలకు ఒక కారణంగా ఉంది. పప్పు ధాన్యాలు పంటల్లో సాధారణ ఉత్పత్తి కంటే మరో 10% ఎక్కువ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ రైతులకు కొన్ని విత్తన రకాలను సరఫరా చేశారు. అయితే జిల్లాలో ప్రస్తుతం కంది దిగుబడి ఎకరాకు సుమారు 6 క్వింటాళ్లు కాగా దాన్ని 8 క్వింటాళ్లు దాటించాలనేది లక్ష్యం. రైతులు పప్పు ధాన్యాల రకాలను పంటల సాగులో మూసధోరణి విడనాడి ఆధునిక పద్ధతులు, సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపడితే మరింత దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.